ఉదయం తినడానికి లేదా సాయంత్రం స్నాక్గా తినడానికి ఎంతో ఇష్టపడే స్వీట్ కార్న్ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పప్పు నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో కరకరలాడుతూ సాఫ్ట్గా ఉంటాయి. ట్రెండ్ స్నాక్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. స్వీట్ కార్న్ గింజలను అయితే ఇలా మంచిగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. పిసిన ప్రకారం 1 కప్పు స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే మంచిగా ప్లేట్లో అయితే పెట్టుకొని మిక్సీ జార్లో అన్ని వేసి కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎవరికైనా పెట్టుకోవాలి. నిన్న ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోనే తగినంత సాల్ట్, కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 2 స్పూన్ల బియ్యం పిండి వేసి మంచిగా కలిపేసుకోవాలి. పిండి ఎందుకంటే గారెలు విరిగిపోకుండా ఉండడానికి మంచిగా వస్తాయి గారెలు మాత్రం. అయితే మంచిగా ఇలా కలిపేసుకోవాలి. వాటర్ అయితే 1 డ్రాప్ కూడా వేయొద్దు. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మరీ సరిపోతుంది. మరీ లూజ్గా గట్టిగా ఉండకూడదు. చిన్న ఉండని తీసుకొని ఇట్లా చేయి మీద పెట్టుకొని గారెల కొనుక్కి మధ్యలో హోల్ అయితే చేసుకోవాలి. 1 by 1 అయితే అన్నీ చేసుకోండి. అలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చేతి మీద ఇలా తీసుకొని చేయొచ్చు, రాకపోతే కవర్ మీద కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్ అయితే చూపించాను. ఏది ఈజీగా ఉంటుందో అది ట్రై చేయండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడి చేసుకోవాలి. హీట్ అయినాక ఇక ముందుగా చేసుకున్న గారెలను ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. అలా వేయగానే వెంబటే మాత్రం కలిపొద్దు, ఎందుకంటే విరిగిపోతాయి. 3-4 మినిట్స్ తర్వాత మెల్లగా అటు ఇటు కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. లోనే మంచిగా కుక్ చేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు రెడీ. కదా రెసిపీ ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసేయండి. కొని తింటే బాగుంటుంది. ఎంపీతో మేము ఉంటా. సరే ఉంటా.